అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు నాయనమ్మ కథలు. రచన డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్దామా? శైలు, ఏం చేస్తున్నావు? సురేఖ మాటలకు ఉలిక్కిపడింది శైలు. నెమ్మదిగా, నాయనమ్మ కథ చెప్తోంది, వింటున్నాను అంది. ఒకసారి ఇలారా. అప్పటిదాకా ఒళ్ళంతా చెవులు చేసుకుని నాయనమ్మ చెప్పే కథను వింటోంది శైలు. నాయనమ్మ ఎంత అద్భుతంగా కథ చెప్తోందో, కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఏ కథనా సరే నాయనమ్మ గొంతులో ఎంత చక్కగా ఒదిగిపోతోందో. ఎంతసేపు విన్నా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనుకుంది. వస్తున్నావా? సురేఖ కంఠధ్వని కథా ప్రపంచంలో వీరుస్తున్న శైలుని భయపడేట్లు చేసింది. అమ్మ పిలుస్తోంది, వెళ్ళమ్మా, కథ రేపు చెప్పుకుందాంలే. మనవరాలి గడ్డం పట్టుకుని ఓదార్పుగా అనునయంగా అంది శాంతమ్మ. అయిష్టంగానే తన లేత రోజా పెదవులతో ముద్దు పెట్టి గుడ్ నైట్ నాయనమ్మ అంటూ కదిలిందా పాప. అమ్మ ముందు నిలబడింది. ఏం చేస్తున్నావు ఆవిడ దగ్గర అంది. కథ వింటున్నానని చెప్పా కదా అమ్మా. కథల పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో, చదువుకో. అక్కడ వినొద్దని చెప్పాగా అంది సురేఖ తీవ్ర స్వరంతో. నాయనమ్మ చెప్పే కథలే బాగుంటాయి. నేను చదవటం కన్నా నాయనమ్మ చెప్తేనే ఎంతో బాగుంటుంది అంది పాప. నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. అక్కడ కథలు వినొద్దు. ఏం? కారణం చెప్తే కానీ మానేవా? వద్దన్నాను అంతే. ఇంకొక మాట మాట్లాడమంటే జాగ్రత్త అంది తల్లి. అయితే నువ్వు కానీ నాన్న కానీ కథలు చెప్పండి అంది శైలు ధైర్యంగా మొండిగా. మాకు ఖాళీ ఉండదని చాలాసార్లు చెప్పాను. అందుకేగా బోల్డని కథల పుస్తకాలు తెచ్చాను. పంచతంత్రం కథల సీడీలు కూడా తెచ్చాను. పెట్టుకొని చూడు. ఇంకా ఏమేం కావాలో అడుగు, కొని పెడతాను. నాయనమ్మ చెప్పిన కథలు సీడీ నిన్ననే తెచ్చాను చూడు. నాకు సీడీలో చూడటం బాగుండదు. నాయనమ్మకు ఖాళీ ఉంది, కథలు చెప్తుంది, వింటే తప్ప? అమాయకంగా ప్రశ్నించింది శైలు. ఏం ఎదురుస్తున్నావు? మాటకు మాట చెప్తున్నావు, చెంప పగలగొడతా, జాగ్రత్త. శైలు భయపడింది. వీళ్లకు సమయం చిక్కదు, చెప్పరు. నాయనమ్మ చెబితే వినొద్దంటారు అనుకుంటుంటే ఆ పాప కళ్ళల్లో నీళ్లు నిండాయి. కళ్ళు తుడుచుకుంటూ పక్క మీదికి చేరింది. నిద్రపోతున్న శైలును చూస్తుంటే సురేఖ మనసు చాలా వేదన ఆవరించింది. అత్తగారు పిల్లలకు కథలు చెప్తుంది. ఆ రోజులను బట్టి బడికి వెళ్ళి చదువుకుంది తక్కువే అయినా ఆవిడికి పుస్తక పఠనం, లోకజ్ఞానం బాగా ఉన్నాయి. పిల్లలకు మాటలు చెప్తుంది, తనకు పనిలో సహాయపడుతుంది. ఎంతో నెమ్మదిగా హుందాగా ఉంటుంది. అయినా తనకు అయిష్టం, అసంతృప్తి, పైకి చెప్పుకోలేని నిస్సహాయత, భరించలేని బాధ. ఏడాది క్రితం అత్తగారనే ఈ కొత్త పాత్ర ప్రవేశం సురేఖ అంతరంగాల్లో కల్లోలం రేపింది. గత ఏడాది సురేఖ మామగారు గుండెపోటుతో మరణించడంతో అత్తగారు ఒంటరి పక్షి అయిపోయింది. అంతవరకు వారిద్దరూ తమ సొంత ఊరు గుంటూరులో ఉండేవారు. మామగారి చెల్లెలు తన సొంత ఇంట్లో ఉండమనడంతో అద్దె లేకుండా కాలక్షేపం చేసేవారు. మామగారు ఇంటి దగ్గరున్న కొట్లో పద్దులు రాసేవారు. ఆ ఆదాయంతో సంసారాన్ని గుట్టుగా నడుపుకునేవారు. భర్త పోయాక ఆవిడ ఆరోగ్యమూ బాగుండట్లేదు. సురేఖ బలవంతం మీదనే వచ్చింది. అత్తగారు వచ్చిన దగ్గర నుంచి సురేఖకు తన ఇల్లే తనకు పరాయిగా అనిపిస్తోంది. ఇల్లు ఇరుకైపోయింది. ఇల్లా మనసా? ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతిగా పడుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. వరుసగా 3 గదులుండే అద్దె ఇల్లది. సురేఖ విజయవాడలో ఒక ప్రైవేట్ సంస్థలో క్లర్క్గా చేస్తోంది. భర్త జగన్మోహన్ రావు కూడా ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు. పెద్దవాడు చైతన్య 9వ తరగతి, చిన్నది శైలజ 5 చదువుతోంది. జగన్మోహన్ రావుకు తమ్ముడు, అక్క ఉన్నారు. అక్క భర్త పిల్లలతో ఢిల్లీలో ఉంటుంది. తమ్ముడు కుటుంబంతో చీరాలలో ఉంటారు. తమ్ముడు బ్యాంకులో మేనేజరు. భార్యది పెద్ద ఉద్యోగమే, డబ్బుకు లోటు లేదు. అయినా తమ్ముడు ఇంటి బాధ్యతలు పట్టించుకోడు. మామగారి జబ్బుకు తర్వాత కార్యక్రమాలకు
అంతా సురేఖ వాళ్ళే భరించారు. మరిది ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అడగటం జగన్మోహన్ రావుకు ఇష్టం ఉండదు. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరూ పంచుకోవాలి కానీ ఒక్కరే ఎందుకు భరించాలని ప్రశ్న. అందులోనూ తమ కంటే ఆర్థికంగా వాళ్లే పై స్థాయిలో ఉన్నారు కూడా. ఇదే సురేఖ బాధ కూడా. ఆఫీసులో గొడవలు, ఇంట్లో పనులతో పిల్లల చదువులు పట్టించుకునే తీరికే ఉండట్లేదు సురేఖకి. ఈ విసుగులన్నింటితో ఆమెకు అత్తగారు శత్రువులా అనిపించసాగింది. ఇంటికి రావాలంటే చిరాగ్గా అనిపిస్తోంది. మళ్ళీ అంతలోనే చదువుకున్న సంస్కారం అడ్డొచ్చేది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కొడుకుల దగ్గర కాక ఎక్కడుంటారు అని ఒక్కోసారి సరిపెట్టుకునేది. మళ్ళీ అంతలోనే కోపం. తన కోపాన్ని ఎలా చూపించాలో అర్థం కాని పరిస్థితి. నాయనమ్మ నుంచి శైలు కథలు విన్న ప్రతిసారి తిడుతుండేది సురేఖ. శాంతమ్మకు పరిస్థితి అర్థమవుతోంది. శైలు తన దగ్గరికి రాకుండా ఉండాలని కోడలు బోళెనన్ని సీడీలు కొనుక్కొస్తోంది. టీవీ ముందు శైలుని కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళేటప్పటికీ శైలు ఆ టీవీ కట్టేసి తన దగ్గరకు వచ్చేస్తోంది. వద్దని చెప్తే పిల్ల బాధపడుతుంది. చేరదీస్తే తల్లి కోపం. తనేం చేయాలి? కోడలి మీద తనకేమీ కోపం లేదు. ఇంట బయట పని ఒత్తిడి, చాలీ చాలని జీతాలు, చాలీ చాలని ఇల్లు. ఇప్పుడు తనకు అదనపు బరువు. తన చిన్న కొడుకు మేనేజర్గా బాగా సంపాదిస్తున్నాడు. లంకంత ఇల్లు. అయినా కొండాలు తీసుకెళ్ళి అట్టు పెట్టుకుందామనుకోడు అనుకుంటోంది శాంతమ్మ. 4 రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం శైలు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే, అమ్మా ఇవాళ కాలనీలోని గుడికి వెళ్దామమ్మా అంది. ఎందుకు? ఎవరో ఒక బామ్మగారు గుళ్ళో చక్కని కథలు చెప్తున్నారటమ్మా. పక్క సందులో అర్చన చెప్పింది. కాలనీలో పిల్లలు చాలామంది వెళ్తున్నారట అంది. దీనికి కథలంటే తెగ పిచ్చి అనుకుంది సురేఖ. గుళ్ళో సాయంత్రాలు ముసలి వాళ్ళందరూ పురాణ కాలక్షేపం చేస్తారు. పిల్లలెవరూ వెళ్ళరు. నువ్వేదో పొరపాటుగా వినుంటావు. ముందు స్నానం చేసి హోంవర్క్ చేసుకో అంటూ విసవిస వంటింట్లోకి వెళ్ళిపోయింది. కాదమ్మా, పురాణ కాలక్షేపం కాదు, నీతి కథలు చెప్తున్నారట పిల్లలకు, చూసి వద్దాం అంటూ గొడవ చేసింది శైలు. సురేఖ ఇక తప్పదని సరే వెళదాంలే అంది. ఇద్దరూ బయలుదేరారు. కాలనీలో రామాలయం ఉంది. చుట్టూ చెట్లు, విశాలమైన ఖాళీ ప్రదేశం. కాసేపు వెళ్ళి కూర్చుంటే మనసుకి ఎంతో ప్రశాంతత వస్తుంది. ఎప్పుడూ ఉరుకులు పరుగులే అనుకుంటూ గుళ్ళోకి నడిచింది సురేఖ. శైలు 4 అడుగుల ముందే ఉంది. విశాలమైన మండపంలో శైలుయుడి వాళ్ళే పిల్లలున్నారు. కొందరు పెద్దవారు, వాళ్ళ మధ్యలో ఒక పెద్దావిడ. శైలు, అమ్మా మన నాయనమ్మే అంటూ గంతులేస్తూ వెనక్కి వచ్చింది. సురేఖ, అత్తగారా ఇక్కడ కథలు చెప్తోంది అనుకుంటూ సంభ్రమంగా చూసింది. శైలు అప్పటికే నాయనమ్మ పక్కన చేరింది. శాంతమ్మ కోడలిని కళ్ళతోనే కూర్చోమని సైగ చేసింది. అక్కడి వాళ్ళెవరూ సురేఖకు తెలియదు. అయినా వాళ్ళంతా ఎంతో ఆసక్తిగా అత్తగారు చెప్తోంది వింటున్నారు. ఎంత చక్కగా చెప్తోంది ఈవిడ. 3 రోజులుగా సురేఖ ఆఫీసు నుండి వచ్చేటప్పటికీ అత్తగారు ఇంట్లో ఉండట్లేదు. పక్క సందులో ఆవిడకు చెల్లెలు వరుస ఒక ఆవిడ ఉంది. తోచనప్పుడు అత్తగారు అక్కడికి వెళ్తూ ఉంటుంది. అలాగే వెళ్ళి ఉంటుందనుకుంది సురేఖ. కానీ ఇలా కథ పూర్తి కావస్తోంది. సురేఖ మెల్లిగా లేచి బయటకు నడిచింది. హృదయం విలవిల్లాడింది. పూర్వం ఉమ్మడి కుటుంబంలో అత్తమామలు ఉండేవారు. మనవలకి నాయనమ్మలు కథలు, పద్యాలు, మంచి చెడు చెప్పేవారు. ఈ కాలంలో అలా చెప్పేవారేరి? వాళ్ళు మనతో ఉంటారా? ఉన్నా బాధ్యతగా ప్రేమగా చెబుతారా? అప్పటి ప్రేమలే వేరు అంటుంటారు చాలామంది. కానీ అలా ఉండేవాళ్ళని తనలాంటి వాళ్ళు ఎలా చూస్తున్నారు? మరిది మీద కోపంతో తను మాతృమూర్తి లాంటి అత్తగారిని నిర్లక్ష్యం చేస్తోంది. నిజానికి అత్తగారు తనకి ఎంత సాయం చేస్తోంది, ఎంత ధైర్యాన్ని ఇస్తోంది, తన కథల ద్వారా పిల్లలకు ఎంత మంచి ప్రవర్తన నేర్పుతోంది. సంస్కారవతి ఆవిడ. ఇటువంటి దేవతన తను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ నాయనమ్మకు చెప్పిన కథల సీడీ ఇక అవసరం లేదు అనుకుంటూ లోపలికి వచ్చింది సురేఖ. వెంటనే తను కొన్న కథల సీడీలన్నింటినీ బయటికి విసిరివేసింది. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.